హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వరుణ్ తేజ్ నటించిన మూవీస్ అండ్ హిట్ అండ్ ఫ్లాప్స్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెంబర్ 1, ముకుంద. ఈ మూవీ 2014లో వచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. బడ్జెట్ 18 CR, కలెక్షన్ 20 CR, బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెంబర్ 2, కంచె. ఈ మూవీ 2015లో వచ్చింది. డైరెక్టర్ రాధాకృష్ణ. బడ్జెట్ 15 CR, కలెక్షన్ 23 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్. నెంబర్ 3, లోఫర్. ఈ మూవీ 2015లో వచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్. బడ్జెట్ 25 CR, కలెక్షన్ 20 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. నెంబర్ 4, మిస్టర్. ఈ మూవీ 2017లో వచ్చింది. డైరెక్టర్ శ్రీను వైట్ల. బడ్జెట్ 25 CR, కలెక్షన్ 19 CR. బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. నెంబర్ 5, ఫిదా. ఈ మూవీ 2017లో వచ్చింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల. బడ్జెట్ 14 CR, కలెక్షన్ 95 CR. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెంబర్ 6, తొలి ప్రేమ. ఈ మూవీ 2018లో వచ్చింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి. బడ్జెట్ 15 CR, కలెక్షన్ 50 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెంబర్ 7, అంతరిక్షం. ఈ మూవీ 2018లో వచ్చింది. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. బడ్జెట్ 25 CR, కలెక్షన్ 10 CR. బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. నెంబర్ 8, F2. ఈ మూవీ 2019లో వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి. బడ్జెట్ 30 CR, కలెక్షన్ 120 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెంబర్ 9, గద్దలకొండ గణేష్. ఈ మూవీ 2019లో వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్. బడ్జెట్ 25 CR, కలెక్షన్ 44 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నెంబర్ 10, గని. ఈ మూవీ 2022లో వచ్చింది. డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి. బడ్జెట్ 30 CR, కలెక్షన్ 12 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. నెంబర్ 11, F3. ఈ మూవీ 2022లో వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి. బడ్జెట్ 60 CR, కలెక్షన్ 135 CR. బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నెంబర్ 12, గాంధీవదారి అర్జున. ఈ మూవీ 2023లో వచ్చింది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. బడ్జెట్ 40 CR, కలెక్షన్ 10 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. నెంబర్ 13, ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ 2024లో వచ్చింది. డైరెక్టర్ శక్తి ప్రతాప్. బడ్జెట్ 30 CR, కలెక్షన్ 15 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. నెంబర్ 14, మట్కా. ఈ మూవీ 2024లో వచ్చింది. డైరెక్టర్ కరణ్ కుమార్. బడ్జెట్ 40 CR, కలెక్షన్ 5 CR. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ డిజాస్టర్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.